హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఈ రోజు మన లైఫ్ స్టైలే రేపటి మన హెల్త్ స్టోరీని రాస్తుంది. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈరోజు మన హెల్త్ సిరీస్లో భాగంగా వీఆర్ టాకింగ్ టు అన్ ఆంకాలజిస్ట్. సో బేసిక్గా ఇంత మోడర్న్ మెడిసిన్లో ఇంత డెవలప్మెంట్స్, ఇంత అడ్వాన్స్మెంట్స్ అయిన తర్వాత కూడా క్యాన్సర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ మోస్ట్ కాంప్లెక్స్ డిసీజెస్ టు బి ట్రీటెడ్. ఎందుకలా? అండ్ మన బాడీలో మన ఓన్ సెల్సే మనకి అగేన్స్ట్గా ఎందుకు ఫైట్ చేస్తాయి? సో వీటన్నిటి గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. అండ్ క్యాన్సర్ గురించి సింపుల్ టు కాంప్లెక్స్ టాపిక్స్ అన్ని డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ శ్రీనాథ్ భరద్వాజ్ గారు. Let's talk to him. Hello, sir. Hello. How are you doing? Thank you. I'm doing good. How are you? I'm great, sir. Thank you for having me here. Yeah, so happy to have you on the show. And first of all, medical field lo definitely ఇంత అడ్వాన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా మోస్ట్ కాంప్లెక్స్ డిసీజ్ అంటారు కదా క్యాన్సర్ని ట్రీట్ చేయడం. సో వై ఇస్ ఇట్? సో డిసీజ్ కూడా ఇవాల్వ్ అవుతుంది. రైట్. సో యాజ్ వీఆర్ ఇవాల్వింగ్ అండ్ ట్రయింగ్ టు కాంకర్ ఇట్, అది కూడా ఇట్ ఈస్ ఫైండింగ్ న్యూ వేస్ టు కమ్ బ్యాక్ అండ్ ఎఫెక్ట్ అస్. సో ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ డిసీజ్ ఫ్రమ్ ది బిగినింగ్. ఎందుకు అంటే మన సెల్స్ బాడీలో దానంతట అవే పెరుగుతాయి, అంటే దే కీప్ రీజనరేటింగ్ అనమాట. సో దెర్ విల్ బీ సమ్ డివిజన్ వేర్ ఒక సెల్ 100 cells లాగా అయ్యి ఆగిపోవాలి. సో దట్స్ హౌ ఇప్పుడు హెయిర్, ఫర్ ఎగ్జాంపుల్, హెయిర్ పడిపోతూ ఉంటుంది, మళ్ళీ కొత్తది వస్తుంది. సో ఎంతవరకు రావాలి అనేది ఆల్రెడీ దెర్ ఇస్ అ జెనెటిక్ ప్రోగ్రామ్ గోయింగ్ ఆన్. సో ఆ జెనెటిక్ ప్రోగ్రాంలో కనుక ఏదైనా తేడాలు వస్తే దట్ ఈస్ వెన్ ఇట్ బికమ్స్ అ క్యాన్సర్. అంటే 100 cells అయ్యి ఆగిపోవాల్సిన చోట 1000 cells అయిపోతుంది అనుకోండి. సో దట్స్ హౌ క్యాన్సర్ డెవలప్స్. ఓకే. సో దట్స్ ద కాంప్లెక్సిటీ అండ్ ఆల్ ది జెనెటిక్ లాంగ్వేజ్ వాట్ ది సెల్స్ టాక్ ఈజ్ ది యాక్చువల్ కాంప్లెక్సిటీ విచ్ వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్. ఓకే. సో ఒకప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే ఇట్స్ లైక్ డెత్ సెంటెన్స్, ఇంకా అయిపోయింది లైఫ్, ఇక్కడతోనే స్టాప్, ఫుల్ స్టాప్ అని అన్నట్టుగా ఉండేది. పాస్ట్ 2 decadesగా చూస్తుంటే అది చేంజ్ అవుతూ వస్తుంది కదా. సో ఈ రీసెంట్ డెవలప్మెంట్స్ ఏం జరిగాయి సార్? సో రీసెంట్ డెవలప్మెంట్స్ అంటే ఒకటి, కొత్త మందులు చాలా మటుకు రీసెర్చ్ చేసి మనము వీఆర్ గెటింగ్ దోస్ మెడిసిన్స్ టు వర్క్ అగైన్స్ ది క్యాన్సర్, అదొకటి. 2, అర్లీ డిటెక్షన్ కోసము స్క్రీనింగ్ ఎక్విప్మెంట్ కానీ కొంతమేర స్క్రీనింగ్ టెస్ట్ ఇప్పుడే రీసెర్చ్ జరుగుతోంది. 2, వీఆర్ ఆల్సో లుకింగ్ ఎట్ లాట్ ఆఫ్ ఫార్మాట్స్ ఇన్ ది రేడియేషన్ టెక్నాలజీ అండ్ రోబోటిక్స్ ఇన్ సర్జరీ. ఓకే. సో దీస్ ఆర్ ది అడ్వాన్స్మెంట్స్ పర్ సే. బట్ ఇప్పటికీ యాక్చువల్గా రాని అడ్వాన్స్మెంట్ ఏంటంటే ఏం చేస్తే రాకుండా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. సో ఎక్కువగా రీసెర్చ్ అంతా కూడా ట్రీట్మెంట్ ఎట్లా చేయాలా, సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా తగ్గించాలా, లాంజివిటీ ఎట్లా పెంచాలా, ఈ 3 ఆస్పెక్ట్స్ మీద తిరుగుతూ ఉంది తప్ప ఇప్పటికీ చాలామందికి నాకు ఎందుకు వచ్చింది, లేకపోతే రాకుండా ఉండాలంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేయాలి, ఈ 2 ప్రశ్నలకి ఇంకా ఐ థింక్ హ్యూమానిటీ దగ్గర ఆన్సర్ లేదు ఇప్పటికైతే. రైట్. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి వచ్చింది అనుకోండి, నెక్స్ట్ జనరేషన్కి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, దానికి అసలు ఆన్సర్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ గురించి అది వేరే టాపిక్ టోటల్గా. జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు హస్బెండ్కి వచ్చింది అనుకోండి, వైఫ్కి రాకుండా ఏం చేయాలి, అట్లా అడిగే క్వశ్చన్స్కి దిస్ వాట్ ఐ టోల్డ్. నెక్స్ట్ జనరేషన్ది టోటల్గా ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. నౌ ఇప్పుడు క్యాన్సర్కి కారకమైన కొన్ని జన్యువులు మనం కనుక్కున్నాం. దేర్ ఆర్ సర్టన్ జీన్స్. స్పెసిఫిక్గా ఆ జీన్స్ ఉంటే ఆ పర్సన్లో క్యాన్సర్ వస్తుంది అని మనము చెప్పొచ్చు. బట్ ఆ జీన్ ఉండడం వల్ల 100% వస్తుందని కూడా మళ్ళీ గ్యారంటీ లేదు. సో అగైన్ అది పెద్ద కన్ఫ్యూజన్ బేసికలీ. ఎందుకు అంటే టెస్ట్ ఉంది. సో లెట్ us సే ఒక పర్సన్ వచ్చారు, వారికి 2 పిల్లలు ఉన్నారు అనుకుందాం. ఓకే. సో వారికి క్యాన్సర్ వచ్చింది. వి నో దట్ ఇట్ క్యాన్ స్ప్రెడ్ ఇన్ ది ఫ్యామిలీ లైక్ కొలానిక్ క్యాన్సర్ లాగా. సో ఇప్పుడు ఆయనకు టెస్ట్ చేస్తాము, ఆయనలో ఆ జీన్ ఉంది. పిల్లల్లో కూడా టెస్ట్ చేస్తాం, పిల్లల్లో కూడా జీన్ ఉంది. బట్ పిల్లల్లో జీన్ ఉన్నంత మాత్రాన పిల్లల్లో వస్తుందా అంటే ఎవరు చెప్పలేని పరిస్థితి. సో నాట్ ఆల్ జీన్స్ విల్ ఎక్స్ప్రెస్ అండ్ బికమ్ క్యాన్సర్స్. సో ఇలా there are multiple complexities as you rightly pointed out. There is no single answer for everything. Right. So case by case మనము we have to go deep and దాని ప్రకారంగా మనము ట్రీట్మెంట్ కానీ అడ్వైస్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో వైరల్ ఇన్ఫెక్షన్ కానీ లేదంటే బ్యాక్టీరియల్ డిసీజెస్ ఇవన్నీ వచ్చినప్పటికీ, అంటే బయట నుండి ఏదైనా ఫారెన్ మెటీరియల్ వస్తేనే మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. బట్ క్యాన్సర్లో మాత్రమే మన ఓన్ సెల్లే మనకి అగెయిన్స్ట్గా అవుతుంది అని అంటారు కదా. అంటే ఆ సెల్ అనేది ఎందుకు అలా అవుతుంది అండ్ వాట్ వెంట్ రాంగ్ అనేది అక్కడ ఎలా తెలుస్తుంది? యశ్రాజ్ స్పైవర్స్ మూవీ లాగా అనమాట.
సో ఇట్ గోస్ రోగ్ ద సెల్ ఇంటర్నల్ ప్రోగ్రామ్ అంటే మన మాట వినడం మానేస్తుంది బాడీ మాట అండ్ ఇట్ స్టార్ట్స్ రెప్లికేటింగ్. ఓకే, అదే ఏం ట్రిగర్ చేస్తుంది దాన్ని అసలు? అది మనకు తెలియదు. తెలీదా? అది తెలిస్తే ఇంకా వి గెట్ టు నో హౌ టు స్టాప్ ఇట్ బిఫోర్ ఇట్ హ్యాపెన్స్. రైట్. ఓకే, సో అది కూడా చెప్పలేము మనం అంటారు. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మనకు ఆన్సర్ లేదు, బట్ డెఫినెట్లీ రీసెర్చ్ ఈస్ ఫోకసింగ్ ఆన్ దట్ అండ్ ఈవెన్చువల్లీ ఎస్ వీ మైట్ గెట్ అన్ ఆన్సర్ ఫర్. రైట్. అండ్ ఆల్సో మీరు అన్నట్టుగా ఇది వచ్చిన తర్వాత ఎలా ట్రీట్ చేయాలనే దానికే మేజర్గా అన్నీ ఉన్నాయి ప్రస్తుతానికి. అంటే ఆల్వేస్ ఎనీ ప్రాసెస్ స్టార్ట్స్ ఫ్రమ్ దట్. ఫస్ట్ వీ ప్రిపేర్ అవర్ సెల్స్ హౌ టు డిఫెండ్ అండ్ ఫస్ట్ మనం కొంచెం సెటిల్ అయిన తర్వాతనే వీ ట్రై టు అటాక్. సో దట్ ఇస్ ద యూజువల్ మైండ్ సెట్ విత్ విచ్ వీ ఫేస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఇన్ ది సేమ్ వే ఇప్పుడు రీసెర్చ్ అంతా కూడా ఎక్కువగా ట్రీట్మెంట్ ఓరియంటెడ్గానే ఉంది. రైట్. సో ప్రివెన్షన్ ఓరియంటెడ్గా రీసెర్చ్ అనేది స్టార్ట్ అయింది డెఫినెట్గా, బట్ వీ డోంట్ హ్యావ్ కాంక్రీట్ రిజల్ట్స్ టు టెల్ దట్ ఇది చేస్తే ఇది ఆగుతుంది, ఇది చేస్తే క్యాన్సర్ రాకుండా ఉండొచ్చు అని చెప్పడానికి లేదు. ద జనరల్ లైఫ్ స్టైల్ అడ్వైజర్స్ మనందరం వింటూనే ఉన్నాం ఫ్రమ్ సెవరల్ సోర్సెస్. సో అదే ప్రస్తుతానికి వీ హ్యావ్ టు ఫాలో. దర్ ఇస్ నథింగ్ స్పెసిఫిక్ అగేన్స్ట్ క్యాన్సర్. రైట్. అండ్ ఆల్సో దీంట్లో కూడా చాలామంది ప్రివెంటివ్ లెవెల్లో మీరు అన్నట్టుగా ఇప్పటికీ కాంక్రీట్ రిజల్ట్స్ లేవంటున్నారు. బట్ అగైన్ కొంతమంది ఏంటంటే దీనికి ప్రివెన్షన్ కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ స్క్రీనింగ్ అంటారు కదా. సో ఎర్లీ స్క్రీనింగ్ చేస్తే మనం దాన్ని ఏమైనా ఆపొచ్చు, లేదంటే ముందే మనకు ప్రివెన్షన్ అనేది టోటల్గా రాకముందు ఏదైనా చేయొచ్చా అనే సబ్జెక్ట్. స్క్రీనింగ్ అనేది అర్లీగా డిటెక్ట్ చేయడానికి. సో స్టేజ్ 1లో ఆర్ అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తే క్యూర్ చేసే కెపాసిటీ మనకి ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్ కంప్లీట్లీ 100% పోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. స్టేజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ అంటే ఎక్కువగా స్ప్రెడ్ అయింది. స్టేజ్ అంటే సింపుల్ పరిభాషలో క్యాన్సర్ ఎంత స్ప్రెడ్ అయింది అంటే లెట్ అస్ సే బ్రెస్ట్లో క్యాన్సర్ ఉంది అనుకుంటే బ్రెస్ట్లో లెస్ దాన్ 2 centimeters సైజ్లో కూడా కనుక ఉందనుకోండి, సో ఫస్ట్ స్టేజ్ అంటాం. బియాండ్ 2 or 2 to 5 సెకండ్ స్టేజ్ అంటాం. మోర్ దెన్ 5 థర్డ్ స్టేజ్. మళ్ళీ లివర్కి, లంగ్స్కి, బోన్కి అలా పాకితే 4th స్టేజ్ అంటాం. సో స్టేజెస్ ఇన్ సింపుల్ టర్మ్స్ ఎంత పాకింది అని. సో స్క్రీనింగ్ టెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ పాకిన తర్వాత సిమ్టమ్స్ వస్తాయి. సిమ్టమ్స్ రాకముందే నార్మల్ పీపుల్లో అర్లీ స్టేజ్లో మనం ఏదన్నా కనుగోగలమా అనేది చేసేది స్క్రీనింగ్. ప్రివెన్షన్ ఇంకా ముందు అసలు రాకముందు. కరెక్ట్, టోటలీ డిఫరెంట్ టాపిక్స్ అన్నమాట. సో స్క్రీనింగ్ అనే దానికి కూడా మనకు చాలా ట్రయల్స్ విఫలమైనాయి. సో స్క్రీనింగ్ కూడా చాలా తక్కువ వాటికి నిజంగా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి యాన్యువల్ మ్యామోగ్రామ్, తర్వాత కొంత కొలాన్ క్యాన్సర్కి కొలోనోస్కోపీస్, అవి ఎస్పెషల్లీ పాలిప్స్ ఉంటే రెగ్యులర్గా ఫాలో చేయడము, అలా మనం తొందరగా పసిగట్టగలుగుతున్నాం కొన్నిటికి మాత్రమే. బట్ మెజారిటీ ఆఫ్ ది క్యాన్సర్స్కి మళ్ళీ స్క్రీనింగ్ అనేది ఎక్కువ శాతం రిజల్ట్ ఇవ్వలేదు. బట్ స్టిల్ టు బీ కేర్ఫుల్ అండ్ టు నాట్ లెట్ గో ఆఫ్ దోస్ కేసెస్ ఆల్సో వీ అడ్వైజ్ టు గెట్ యాన్యువల్ స్క్రీనింగ్, ఎస్పెషలీ బియాండ్ ఏజ్ 40-50. we tend to say get a good health checkup so that ఏదైనా అర్లీగా ఉంటే బై మిస్టేక్ పట్టుబడితే కనుక మన క్యూర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంతకుమించి ఉద్దేశం లేదు. ఓకే. సో క్యాన్సర్ అనేది కంప్లీట్గా లైఫ్ స్టైల్ డిసీజ్ అనుకోవచ్చా మనము? క్యాన్సర్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ కాదు. లైఫ్ స్టైల్ వల్ల క్యాన్సర్ ట్రిగర్ అవ్వచ్చు. ఓకే. సో మనం తినే ఫాస్ట్ ఫుడ్స్ వల్ల, తర్వాత స్ట్రెస్ వల్ల, ఈరోజు మోడర్న్ లైఫ్ స్టైల్ స్ట్రెస్ వల్ల సో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడుతుంది బాడీలో. సో అది క్యాన్సర్ని ట్రిగర్ చేయొచ్చు తప్ప లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటే ఇప్పుడు షుగరు, బీపీ ఇటువంటివి ఎక్కువగా లైఫ్ స్టైల్ డిజీజెస్ కింద వస్తాయి తప్ప క్యాన్సర్ పర్సే ఇట్స్ ఎ జెనెటిక్ డిజీజ్. మన జన్యు పరంగా వచ్చే మార్పుల వల్ల, అంటే జన్యు పరంగా డిఫెక్ట్స్ ఎలా వస్తాయి అంటే ఇట్ కెన్ ఐదర్ ఇప్పుడు కొన్ని చోట్ల ఎక్కడైతే ఆస్ట్రేలియా, అంటార్క్టికా అలాంటి ఏరియాస్లో యూవీ రేడియేషన్ అనేది ఓజోన్ పొర తక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా ఎంటర్ అవుతుంది ఎర్త్ మీదకి. సో దోస్ పీపుల్ ఆర్ ప్రోన్ టు స్కిన్ క్యాన్సర్స్. ఎందుకు అంటే ఆ యూవీ లైట్ ఏదైతే ఎంటర్ అవుతుందో సన్ నుంచి, దట్ డ్యామేజెస్ ది స్కిన్ సెల్స్లో డిఎన్ఏ అనమాట. సో ఆ డిఎన్ఏ డ్యామేజ్ అనేది ఇట్ కెన్ హ్యాపెన్ త్రూ ఎనీ సోర్స్. ఇట్ కెన్ హ్యాపెన్ త్రూ అ పెస్టిసైడ్, ఇట్ కెన్ హ్యాపెన్ త్రూ లాట్ ఆఫ్ కెమికల్స్ వాట్ వీఆర్ కన్జ్యూమింగ్. సో ఎవరిలో అది డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది, వెదర్ దట్ పర్టిక్యులర్ పర్సన్స్ బాడీ కెన్ రిపేర్ ఇట్ ఆర్ విల్ ఇట్ ప్రొసీడ్ టు అ క్యాన్సర్. సో దట్ ఈస్, అంటే చాలా సింప్లిఫై చేయడానికి ఐ థింక్ దిస్ ఈస్ ది కాన్సెప్ట్ బిహైండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ క్యాన్సర్. ఓకే. సో అట్లా కొన్నిటికి మాత్రమే మనకు ఆధారాలు ఉన్నాయి.
ఓకే. ఓకే. సో, ఈ క్యాన్సర్‌లో గూడా ఫస్ట్ స్టేజెస్ వైస్‌గా గూడా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. మీరన్నట్టుగా ఎర్లీ స్టేజ్‌లో వస్తేనే, డిటెక్ట్ చేస్తేనే దానికి క్యూర్ కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి. బట్ కొన్ని సిమ్టమ్స్ చూపియవు గదా! సో, సైలెంట్‌గా లోపలే డెవలప్ అవుతూ ఉంటుంది గదా! సో, దాన్ని మీరెలా ట్రీట్ చేస్తారు? అంటే అదొక ఛాలెంజ్ కదా మీకసలు. దట్స్ అ బిగ్ ఛాలెంజ్. అది అడ్రస్ చేయడానికి కూడా చాలా కష్టం. ఎందుకు అంటే ఇప్పుడు లోపల సైలెంట్గా పెరుగుతోంది. సో పేషెంట్ మన దగ్గరకు వచ్చే అవకాశం లేదు. పోనీ మనం స్క్రీనింగ్ అడ్వైస్ చేసాం. లెటస్సే ఒక పేషెంట్కి మీరు ఎవ్రీ ఇయర్ మేలో మీరు స్క్రీనింగ్ అన్ని టెస్టులు చేయించుకోండి, అల్ట్రాసౌండ్, అబ్డామెన్, చెస్ట్ ఎక్స్రే, లేకపోతే ఏదైనా కూడా సింపుల్ టెస్ట్ మీరు చేయించుకోండి అని చెప్పొచ్చు. బట్ అలా అని నెక్స్ట్ మే దాకా ఏది రాకుండా ఉంటుందా మనకు తెలియదు. రైట్. సో ఎంతమంది పీపుల్ని ఎన్ని నెలల పాటు మనం స్క్రీనింగ్ చేయగలం? సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ప్రాక్టికలీ వీ హ్యావ్ టు ఫైండ్ అ బెటర్ టెక్నాలజీ. లైక్ లెటస్సే దట్స్ వాట్ పీపుల్ ఆర్ లుకింగ్ ఇన్ టు. అంటే మన జెన్యూలో చేంజెస్, ద జీన్ చేంజెస్ ఏదైనా మనం పట్టుకోగలం అర్లీగా. సో దట్ అ సింపుల్ బ్లడ్ టెస్ట్ క్యాన్ టెల్ us that slowly the cancer is about to start. Exactly. Okay. So that is where the research is going on, and maybe we have to find something like that rather than ఏదో ఎక్స్రేనో అల్ట్రాసౌండ్ మీరు నెలలా చేయించుకోండి. అది దట్ ఈస్ నాట్ ప్రాక్టికలీ ఇంప్లిమెంటబుల్ ఆల్సో. ఇంత పెద్ద కంట్రీలో మీరు 1.4 బిలియన్కి ఎవ్రీ ఇయర్ చేయాలన్న కష్టం, ఎవ్రీ మంత్ చేయాలంటే ఇంకా అసలు ఇంపాసిబుల్. సో ఇది మీరు అన్నట్టుగా లిక్విడ్ బయాప్సీ అనేది అంటారు. అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా లిక్విడ్ బయాప్సీ టోటల్గా ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ అగైన్. లిక్విడ్ బయాప్సీ అనేది ఇప్పుడు సాలిడ్ బయాప్సీ అంటే ఏంటి? బ్రెస్ట్లో లంప్ ఉంది, మనం నీడిల్తో టెస్ట్ చేస్తాం. సేమ్ వే ట్యూమర్ కొన్ని కణాలు బ్లడ్లోకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో లిక్విడ్ బయాప్సీ క్యాచెస్ దోస్ సెల్స్. ఓకే. సో దానికి ట్యూమర్ ఉండాలి. అగైన్ ట్యూమర్ స్టార్ట్ అయ్యే ముందు దాన్ని డిటెక్ట్ చేయడానికి వాడలేము. ఓకే. ఓకే. ట్యూమర్ ఉన్నదాన్ని ఒకవేళ మనం నీడిల్ ఎందుకైనా కారణాల చేత, రీసెంట్గా వీ హ్యాడ్ అ పేషెంట్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. సో ఆయనకి ఏంటంటే క్యాన్సర్ కొంచెం అడ్వాన్స్డ్గా ఉండడం వల్ల రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడ్డాయి. సో హిస్ బ్లీడింగ్ పారామీటర్స్ గాట్ ఎఫెక్టెడ్. అంటే క్యాన్సర్లో అది కొంత కామన్గా చూస్తూ ఉంటాము కొంతమందిలో, నాట్ రియలీ కామన్, బట్ ఎస్ వీ డూ కీప్ సీయింగ్ సచ్ కేసెస్. సో అప్పుడు ఆయనలో కొన్ని టెస్టులు చేస్తే బయాప్సీ ముక్క గనక నీడిల్ పెట్టి తీస్తే బ్లీడింగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అని మనకు అర్థమైంది. సో అటువంటి వాళ్ళలో ఈ లిక్విడ్ బయాప్సీ వాడి ఎక్కువగా ట్యూమర్ని పోక్ చేయకుండా మనం ఏమైనా డయాగ్నోసిస్కి రావచ్చు తప్ప, లిక్విడ్ బయాప్సీ ఫర్ నౌ స్క్రీనింగ్ టూల్ కింద వాడే పరిస్థితి ఈ రోజుకైతే లేదు. బట్ దట్ ఈస్ వాట్ ఐ ఫోర్సీ. అంటే అటువంటి టెస్ట్ ఏదైనా డెవలప్ అయితే తప్ప నిజంగా మనం క్యాన్సర్ని రాకముందే పసిగట్టగలమా అనేది, అంటే ఈ స్కాన్లతోటి వాటితోటి అవదేమో అనేది నా పర్సనల్ అభిప్రాయం. ఓకే. ఓకే. సో ఇందాక మీరు మెన్షన్ చేసినట్టుగా ఫర్దర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జనరేషన్లో ఒక వారికి వచ్చింది అనుకోండి, అందరికీ ఎట్లాగో స్క్రీనింగ్ చేయలేం కదా. ఎవ్రీ ఇయర్ సజెస్ట్ చేసినా వాళ్ళు చేయించుకోకపోవచ్చు, ఒకవేళ చేసినా కూడా అది బయటపడకపోవచ్చు కదా. సో వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్, ఇది స్పెసిఫిక్గా చెప్పాలంటే నెక్స్ట్ జనరేషన్ గురించి మీరు అడిగారు కాబట్టి, వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్కి ఫస్ట్ ఎవరైతే క్యాన్సర్ పేషెంట్ ఉన్నారో వారిలో ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం. సో దాంట్లో స్పెసిఫిక్ జీన్స్ ఏదైనా, ఆ పర్టికులర్ క్యాన్సర్ కారకమైన జీన్స్ ఏదైనా ఉన్నాయా లేదా చూస్తాం ఫస్ట్. అది ఆయనలో ఉంటే గనక దట్ ఈస్ ద నోడల్ కేస్. సో నెక్స్ట్ వారి పిల్లల్లో అదే టెస్ట్ రిపీట్ చేస్తాము. నేను మళ్ళీ ఇందాక కూడా అదే మెన్షన్ చేశాను, వారిలో పోనీ ఆ జీన్ వస్తుంది రాదు, రెండే రిజల్ట్స్ ఉంటాయి. వచ్చిందనుకోండి, వచ్చినా కూడా జీన్ ఎక్స్ప్రెస్ అయ్యి ఆ పిల్లవాడిలో ఫ్యూచర్లో క్యాన్సర్ వస్తుందా అని చెప్పే పరిస్థితి లేదు. రైట్. జీన్ ఉండొచ్చు కాక, కానీ అది ఎక్స్ప్రెస్ అవుతుందా అతని లైఫ్ టైంలో అనేది చెప్పడం కష్టం. ఓకే. చనిపోయే వరకు అది రాకపోయినా ఆ జీన్తో ఆయన నార్మల్గా 90 ఏళ్ళు బతికి నార్మల్గా కూడా చనిపోవచ్చు, లేదు 40 ఏళ్ళకే రావచ్చు కూడా. రెండు పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ ఆల్రెడీ ఒకసారి వాళ్ళకి బయటపడ్డ తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా ఫ్రీక్వెంట్ చెకప్స్. ఎగ్జాక్ట్లీ. సో జీన్ ఉన్న వాళ్ళలో వి సజెస్ట్ మోర్ అగ్రెసివ్ స్క్రీనింగ్. సో అందరిలో 5 ఏళ్ళకి కొలనోస్కోపీ చేస్తే ఈయనలో సంవత్సరానికో 2 సంవత్సరాలకో చేస్తాం. సో దట్ ఈస్ ద ఓన్లీ డేటా వీ హ్యావ్ యాజ్ ఆఫ్ నౌ. అంతేగాని గ్యారంటీగా వస్తుందా రాదా ఎవరికి తెలియదు. రైట్. అండ్ ఆంకాలజీలో కూడా ఈ మధ్య కాలంలో ఇమ్యూనోథెరపీ అనేది ఎక్కువగా వినిపిస్తుంది కదా సార్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఇట్? సో ఇమ్యూనోథెరపీ అనేది ఏం లేదమ్మా, ఒక ఇంజెక్షన్. అది కీమోథెరపీ లాగే ఉంటుంది. అయితే కీమోథెరపీ రిలేటెడ్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఇట్స్ జెనెటికలీ ఇంజనీర్డ్ మాలిక్యూల్, మోనోక్లోనల్ యాంటీబాడీ అంటాము. సో ఇమ్యూనోథెరపీ ప్రధానంగా డైరెక్ట్గా చంపడం కన్నా కూడా క్యాన్సర్ కణాలని, కీమోథెరపీ అయితే డైరెక్ట్గా చంపేస్తుంది. ఇట్స్ కెమికల్ డ్యామేజ్ టు ది క్యాన్సర్ సెల్. ఇమ్యూనోథెరపీ ఏం చేస్తుందంటే, ఇమ్యూనోథెరపీ అనేది చాలామంది కొన్నిసార్లు నాకు లోపల, అంటే నేను బయటికి ఎక్స్ప్రెస్ చేయకపోయినా ఫన్నీగా అనిపిస్తుంది. అంటే అది ఇమ్యూన్ బూస్టరా అంటే అదేదో విటమిన్ ఇంజెక్షన్ లాగా అందరూ అడుగుతూ ఉంటారు. యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ అ ఇమ్యూన్ బూస్టర్ ఆర్ అ విటమిన్ ఇంజెక్షన్. అది ఏం చేస్తుందంటే మన బాడీలో తెల్ల రక్త కణాలు WBC
వైట్ బ్లడ్ సెల్స్ అనేవి మేజర్గా క్యాన్సర్ కానీ ఎనీ అదర్ ఫారెన్ బాడీని కానీ అటాక్ చేసి చంపేస్తాయి. అందులో టీ సెల్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. సో సైటోటాక్సిక్ టీ సెల్స్ అంటారు. అవి యాక్చువల్గా క్యాన్సర్ని చంపాలి. కానీ క్యాన్సర్ దగ్గర ఒక మాస్క్ ఉంటుంది విచ్ మేక్స్ ద టీ సెల్స్ ఆఫ్ అవర్ బాడీ బిలీవ్ దట్ ఐఎమ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ది బాడీ. నేను ఒక ఫారినర్ కాదు, డోంట్ అటాక్ మీ, ఐఎమ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ది బాడీ అని మ్యానిపులేట్ చేస్తుంది టీ సెల్ని. సో వాట్ ఎసెన్షియలీ దిస్ ఇమ్యూనోథెరపీ డస్ ఇస్ ఆ ముసుగుని తీసేస్తుంది క్యాన్సర్ మీద. సో ఇట్ యాక్చువల్లీ అలౌస్ అవర్ ఇమ్యూనిటీ టు అటాక్ ది క్యాన్సర్. అంతే కదా, మనలో ఇమ్యూనిటీ ఉంటే అసలు ఫస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ ఇది ఎట్లా డిస్కవరీ అంటే ఇదే, మనలో ఇమ్యూనిటీ ఉంటే ఎందుకు క్యాన్సర్ సెల్స్ పెరుగుతున్నాయి, మన ఇమ్యూనిటీ ఎందుకు చంపట్లేదు వాటిని, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని వైరసెస్ని చంపినట్టు. సో విచ్ మీన్స్ అసలు ఇమ్యూనిటీ, మన ఇమ్యూనిటీ క్యాన్సర్ని ఒక పరాయిది ఆర్ ఫారెన్ ఆబ్జెక్ట్ ఆర్ అది అసలు అలా అక్కడ ఉండకూడదు అని డిటెక్టే చేయట్లా. So that was the discovery. Actually, the person who discovered immunotherapy got a Nobel Prize in medicine for discovering that ఈ ఇమ్యూన్ సర్విలెన్స్ని ఇవేట్ చేస్తుంది క్యాన్సర్. సో దే కుడ్ లక్కీలీ ఫైండ్ అవుట్ ఎలా చేస్తుంది అనే మెకానిజం కనుక్కొని దానికి వ్యతిరేకంగా ఇమ్యూనోథెరపీ అనే మందుని కనిపెట్టడం వల్ల వారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది 2018లో. అండ్ నౌ వీఆర్ ఇన్ లాట్ ఆఫ్ కేసెస్ కంబైనింగ్ ఇమ్యూనోథెరపీ విత్ కీమోథెరపీ. ఎందుకు అంటే ఇట్స్ అ విన్ సిచ్యువేషన్ రెండు కలిపినప్పుడు. కీమోథెరపీ ఏమో ఉన్న క్యాన్సర్ని చంపేస్తుంది, మళ్ళీ రికరెన్స్ రాకుండా మన న్యాచురల్ ఇమ్యూనిటీని ఇమ్యూనోథెరపీ యాక్టివేట్ చేస్తుంది. సో దట్ ఎనీ రికరెన్స్, ఎనీ న్యూ క్యాన్సర్ సెల్ ఇన్ ది బాడీ, ది ఇమ్యూన్ సెల్ విల్ ఫస్ట్ గో దేర్ అండ్ కిల్ ఇట్ ఈవెన్ బిఫోర్ గివింగ్ కీమోథెరపీ. సో రెండు కలిపి ఇవ్వడం అనేది ఇప్పుడు సర్వసాధారణంగా జరుగుతున్న విషయం, ఎస్పెషల్లీ అడ్వాన్స్డ్ స్టేజ్ క్యాన్సర్స్లో. ముందు ముందు స్లోగా స్టేజ్ 1 నుంచి కూడా ఇమ్యూనోథెరపీ ఇచ్చే పరిస్థితి స్లోగా వస్తుంది ఇప్పుడు. ఓకే. సో ఈ క్యాన్సర్ సెల్స్ కూడా కొంతమందిలో అగ్రెసివ్గా మల్టిప్లై అవుతాయి, ఇంకొంతమందిలో స్లోగా డెవలప్ అవుతాయి అంటారు కదా. సో అంటే ఆ బిహేవియర్ ఆఫ్ క్యాన్సర్ సెల్ ఎట్లా డిటర్మైన్ చేస్తారు మీరు? అగైన్ క్లినికల్గా అబ్జర్వ్ చేయడం తప్ప వేరే ప్రత్యేకమైన పారామీటర్స్ కానీ ఏవి లేవు బయాలజికల్గా అగ్రెసివ్ అని చెప్పడానికి. కొన్ని ప్రత్యేకమైన టర్మినాలజీ ఉంటుంది పెథాలజీలో, లైక్ సిగ్నెట్ రింగ్ సెల్స్ అని, అట్లా ప్రత్యేకమైన టర్మినాలజీ కొన్నిటికి మాత్రమే ఉంది వేర్ ఇట్ షోస్ ఈ ఆల్రెడీ నోన్ అగ్రెసివ్గా ఇది బిహేవ్ చేస్తుంది అని చెప్పడానికి. బట్ కొన్నిట్లో ఏంటంటే ఒకటే క్యాన్సర్ ఉంటుంది, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అంటాము, కొంతమందిలో ఏమో స్లోగా వెళ్తుంది, కొంతమందిలో ఫాస్ట్గా వెళ్తుంది. సో అగైన్ ఎవ్రీ ట్యూమర్ ఈస్ డిఫరెంట్. సో కమింగ్ టు దట్, నౌ వాట్ వీఆర్ స్పెషలైజింగ్ ఇన్ ఈస్ కాల్డ్ ప్రెసిషన్ ఆంకాలజీ. సో ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే అన్ని క్యాన్సర్ వచ్చాయి, లంగ్ దాంట్లో వెరైటీ ఏంటి, అడెనోకార్సినోమా, ట్రీట్మెంట్ అందరికీ ఒకటే. సో ఇప్పుడు అలా కాదు. సో లంగ్ అడెనోకార్సినోమా అయినా కూడా వీఆర్ టేకింగ్ ఎవ్రీ ఇండివిజువల్ పేషెంట్, డూయింగ్ ది ఎంటైర్ జీనోమిక్ అనాలిసిస్ ఆఫ్ ద ట్యూమర్. దాంట్లో ఏ మ్యూటేషన్స్ ఉన్నాయి, దాన్ని మనం దేన్ని టార్గెట్ చేయొచ్చు డ్రగ్ తోటి, ఇవన్నీ చూసి వీఆర్ డూయింగ్ ది ట్రీట్మెంట్స్. సో ఇస్ నో జనరల్ ట్రీట్మెంట్ నౌ. సో ద ట్రీట్మెంట్ ఈస్ హైలీ ఇండివిజువలైజ్డ్. రైట్. సో మీరు రేడియేషన్ కాబట్టి యూజువలీ ఆంకాలజీలో రేడియేషన్ అనేది మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది. మేబీ ఆఫ్టర్ నేను మెడికల్ ఆంకాలజిస్ట్ అమ్మా, ఐ డూ మోర్ ఆఫ్ కీమోథెరపీస్ అండ్ ఇమ్యూనోథెరపీస్. రేడియేషన్ ఆంకాలజీ అనేది సపరేట్ స్పెషాలిటీ. సో వారేంటంటే రేడియేషన్ తోటి, రేడియేషన్ అంటే ఎక్స్రేస్, సో ఎక్స్రేస్ తోటి క్యాన్సర్ని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటారు వారు. నౌ ఇన్ అపోలో హాస్పిటల్స్ వి గెటింగ్ ఎ న్యూ టెక్నాలజీ కాల్డ్ ప్రోటాన్ థెరపీ. సో విచ్ ఇస్ హైలీ స్పెషలైజ్డ్ థెరపీ వేర్ the side effects are almost nil and it almost laser laga target chestund tumor. So we're getting that in maybe the next year or the next year. It will start off in Apollo Jubilees. So precision ante direct just a spot ni exactly so focus chesi. Yes, right. So not even surrounding structures ki kuda etuvanti rays tagalakunda perfect ga target chese technology anamata adi. ఇప్పటివరకు అపోలో చెన్నైలో అండ్ టాటా మెమోరియల్ హాస్పిటల్ బాంబేలో మాత్రమే ఉంది. గెటింగ్ ఇట్ టు హైదరాబాద్. ఓకే. సో నార్మల్లీ అక్కడ ఉందనుకోండి, ఆ చుట్టూ కూడా ఒకవేళ కట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఆ చుట్టూ ఉన్న పార్ట్ని కూడా కట్ చేస్తారు కదా, అంటే మేబీ ఫర్దర్గా డెవలప్ అవ్వడానికి. ఎక్స్రేస్లో కటింగ్ ఏమి ఉండదు, వీ టార్గెట్ ది ఇప్పుడు లేజర్ లాగా. సర్జరీలో అగైన్ సర్జరీ ఇస్ అ డిఫరెంట్ టాపిక్, రేడియేషన్ ఇస్ అ డిఫరెంట్ టాపిక్. సర్జరీలో ప్రెసిషన్ కోసం వీఆర్ యూజింగ్ రోబోటిక్ టెక్నాలజీ. సో ద రోబోటిక్ ఆర్మ్స్ ఆర్ వెరీ ప్రిసైజ్. సో దాంట్లో ఏంటంటే సర్జన్కు ఉండే హ్యాండ్ షేక్ కానీ, తర్వాత ఎక్కువ పెద్ద హోల్స్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా మనకు వీ కెన్ డూ అ మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ అనమాట. సో ద రికవరీ టైమ్స్ ఆర్ వెరీ క్విక్ విత్ రోబోటిక్ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీస్. సో ప్రెసిషన్ సర్జరీకి
రోబోటిక్స్ ఆల్రెడీ వాడుతున్నాం, ఆల్రెడీ దేర్, రోబోటిక్స్ అండ్ ల్యాబ్ ఆల్రెడీ ఉన్నాయి. ఓకే. రేడియేషన్కి ప్రోటాన్ ఈజ్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రెసిషన్. సరే, కీమోథెరపీలు అవి వాడడానికి మనం ఎలా జీనోమిక్ అనాలిసిస్ అవి చేసి వి బీయింగ్ మోర్ ప్రిసైజ్ ఆర్ వి డూయింగ్ మోర్ టార్గెటెడ్ థెరపీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ క్లోజర్ అంటే దిస్ ఇస్ నో జనరలైజేషన్. ఓకే. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇండివిజువలైజ్డ్ అండ్ సో దట్స్ కాల్డ్ ప్రెసిషన్ ఆంకాలజీ. దట్స్ వేర్ వీఆర్ గోయింగ్ టు. రైట్. సో ఏఐ యూజ్ చేస్తున్నారు అండ్ ఎవ్రీ ఫీల్డ్లో యాజ్ మళ్ళీ మెడికల్లో కూడా. సో రోబోటిక్స్ అంటున్నారు కదా, అంటే ఎగ్జాక్ట్గా ఎలా యూజ్ చేస్తారు మీరు అనేది? సో రోబోటిక్ సర్జరీ గురించి ఐఎమ్ నాట్ ది పర్సన్, ఐఎమ్ క్యాన్సర్ ఫిజిషియన్. బట్ ఆఫ్ కోర్స్ ఏఐ మాకు ఎట్లా ఉపయోగపడుతుంది అంటే లాట్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ డేటా టు అనలైజ్ దట్ డేటా అండ్ టు గెట్ అ లాజికల్ కంక్లూజన్. ఏఐ తోటి మనకి క్విక్గా వి గెట్ సొల్యూషన్స్ విత్ దట్. అండ్ ఆల్సో ఇన్ న్యూ డ్రగ్ డెవలప్మెంట్. సో న్యూ డ్రగ్ డెవలప్మెంట్కి కూడా లాట్ ఆఫ్ డేటా నీడ్స్ టు బి అనలైజ్డ్ అండ్ ఆల్ దాట్. సో ఇంతకుముందు టైం పట్టేది, వీ మైట్ గెట్ మోర్ న్యూ డ్రగ్స్ ఇన్ అ క్వికర్ టైమ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఏఐ. దట్స్ హౌ ఇట్ ఈస్ హెల్పింగ్ అవర్ ఫీల్డ్ స్పెసిఫికలీ. ఓకే. సో క్యాన్సర్ సెల్స్ అనేటివి ఆల్రెడీ బాడీలో ఉంటాయి, అవి దేని వల్ల ట్రిగర్ అవుతాయో ఎవరు చెప్పలేరు అంటున్నారు. సో బీట్ ఎన్వైరన్మెంట్ కానీ, మనం తినే ఫుడ్లో ఉండే పెస్టిసైడ్స్ కానీ, లేదంటే ప్లాస్టిక్స్ కానీ, సో మేజర్ పార్ట్ ఏది ప్లే చేస్తుంది అనుకోవచ్చు? అగైన్ నోబడీ నోస్ బికాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ కాజెస్ లంగ్ క్యాన్సర్ అనేది మనం అందరం విన్నాం, రైట్? సో అసలు స్మోకింగ్ చేయకుండా లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉంటారు, రోజుకి 15-20 సిగరెట్లు తాగి 70-80 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు. సో అగైన్ వీ రియలీ డోంట్ నో, ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పోజ్డ్. సో ఎవరిలో ట్రిగర్ అవుతుంది, ఏది ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది కూడా we really don't have any concrete data as of now. Right. So overall ఇండియాలో ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్కి వచ్చే క్యాన్సర్ ఏంటి సార్? బ్రెస్ట్ ఈజ్ నెంబర్ 1 అండ్ అందులో కూడా హైదరాబాద్ ఈజ్ ది క్యాపిటల్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. వి సీ అ లాట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్. అండ్ మగవాళ్ళలో ఎక్కువగా ఎస్పెషలీ స్మోకింగ్, ఈ టొబాకో చూయింగ్ చేసే వాళ్ళు ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఒకటి, లంగ్ క్యాన్సర్ ఒకటి, ఇవి ఎక్కువ. అయితే ఈ మధ్య కాలంలో బికాజ్ వీ డిస్కస్డ్ అబౌట్ లైఫ్ స్టైల్ డిజీజా కాదా క్యాన్సర్ అన్నప్పుడు, because of the ultra processed foods, lot of sugary foods, lot of salty foods where preserved foods మనం తీసుకుంటున్నాం కాబట్టి, అంటే ఇన్ జనరల్ we've adopted that western culture of having stored foods. Right. So వాటిలో స్టోరేజ్ కోసం use salt, use sometimes high quantity of sugar and all that. So ultra processed foods తోటి we're seeing a lot of young stomach and colon cancers. Okay. చాలా ఎక్కువగా ఇన్సిడెన్స్ అనేది పెరిగిపోయింది ఇప్పుడు. So maybe that is one contributing feature which we can really talk about in this particular day. Okay. And other good thing is about the cervical cancer prevention. So government has started HPV vaccination. Right. So it's one of the very vaccine preventable cancers unna vatilo. So I advise all of the girls and boys around age of 14 years to take it. Okay. సో ఓన్లీ హెచ్పివి అంటే మిగతా వాటికి ఏమైనా మిగతా వాటికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల కొంతమేర లివర్ క్యాన్సర్ ప్రివెంట్ చేయొచ్చు. బట్ హెచ్పివి అనేది దట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ అండ్ పెనైల్ క్యాన్సర్స్ అబ్బాయిల్లో. సో మ్యారేజ్ ఏజ్కి రాకముందే టీన్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవ్రీబడి హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఇట్స్ మ్యాండేటరీ, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది వ్యాక్సినేషన్ షెడ్యూల్. అండ్ ఆల్సో ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది, మరి ఐ హోప్ ఇట్ కంటిన్యూస్ ఎవ్రీ ఇయర్. రైట్. బట్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ క్యాన్సర్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ వ్యాక్సినేషన్ అంటే ప్రతి తీసుకోవడం కష్టం కదా? అలా లేదు, అన్నిటికీ కలిపి మేబీ ఎస్ ఫ్యూచర్లో రావచ్చు కూడా, బట్ యాజ్ ఆఫ్ నౌ వీ డోంట్ హ్యావ్ ఇట్. ఓకే. సో యూజువలీ వన్స్ క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత సర్జరీ చేయాలని డాక్టర్ సజెస్ట్ చేస్తుంటే నార్మలీ వేరే ఆల్టర్నేటివ్ మెడిసిన్ కోసం చూస్తూ ఉంటారు. అంటే ఎంతవరకు ఇది హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళొచ్చు అని మీరేమైనా సజెస్ట్ చేస్తారా, లేదంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ బోత్ కైండ్ ఆఫ్ మెడిసిన్ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటే? అగైన్ సో ఆల్టర్నేటివ్ మెడిసిన్స్లో మనకు ఆయుర్వేదం ఉంది, హోమియోపతి ఉంది, యునాని ఉంది, అండ్ సర్టన్ ఏరియాస్లో వాళ్ళ చెట్ల మందులు లాంటివి ఇస్తూ ఉంటారు. సో నోబడీ నోస్, ఎస్పెషలీ మా ఫీల్డ్ అలోపతిక్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా వాటి మీద నాలెడ్జ్ లేదు, రియలీ స్పీకింగ్. అండ్ మాకు ట్రీట్మెంట్స్ అన్నీ వీ డూ అ లాట్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్. మీరు కోవిడ్ అప్పుడు వినుంటారు, వ్యాక్సినేషన్ ట్రయల్స్ అవుతున్నాయి అని. సో వీ ఫైండ్ వెదర్ ట్రీట్మెంట్ విల్ వర్క్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ లార్జ్ స్కేల్ క్లినికల్ ట్రయల్స్. సో ఇప్పుడు ఆయుర్వేదం మందు, మా మందు అంటే కీమోథెరపీ, రెండూ కలిపి చేసిన ట్రయల్స్ లేవు.
సో ఐ రియలీ డోంట్ నో. బట్ వాట్ యూ థింక్ అదేమన్నా ఇంటిగ్రేట్ చేసి అలా ఏమన్నా ఇంటిగ్రేట్ చేయడానికి ది ఆయుర్వేదం వాళ్ళు మేము కలిసి పనిచేయాలి. ఐ రియలీ డోంట్ నో ఇఫ్ దట్ ఇస్ పాసిబుల్. ఎవ్రీబడి విల్ వర్క్ టుగెదర్ ఆర్ నాట్. రెండు లార్జ్ స్కేల్లో మనము క్లినికల్ ట్రయల్ చేయాలి. క్లినికల్ ట్రయల్ ఎందుకు చేయాలి అంటే ఇట్ టెల్స్ అస్ వెదర్ ఈ మెడిసిన్ బై ఛాన్స్ వర్క్ చేయట్లేదు కదా, దానికి రెప్లికబిలిటీ ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఒక బీపీ ట్యాబ్లెట్ ఎక్స్కి ఇచ్చినా, వైకి ఇచ్చినా, జెడ్కి ఇచ్చినా అందరికీ బీపీ తగ్గాలి. ఎక్స్కి ఇచ్చాను తగ్గింది, వైకి ఇచ్చాను తగ్గట్లేదు, జెడ్కి ఇచ్చాను తగ్గట్లేదు. సో ఇట్స్ అ ఛాన్స్ ఎఫెక్ట్. ఓకే. సో క్లినికల్ ట్రయల్స్ ఎందుకు చేస్తారు అంటే టు ఎస్టాబ్లిష్ ది రీప్రొడ్యూసబిలిటీ ఆఫ్ రిజల్ట్స్. సో అది ఆయుర్వేదానికి ప్రస్తుతానికి లేదు డేటా, ఆర్ కాంబినేషన్కి లేదు. ఓకే. సో అది ఇంటిగ్రేట్ అవుతుందా అంటే ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. ఐ థింక్ దట్ హ్యాస్ టు బీ టేకెన్ ఎట్ అ వెరీ బిగ్గర్ లెవెల్ ఆ డెసిషన్. సో అట్లా అందులో ఏంటంటే వాళ్ళు ఆ కాంపౌండ్స్ ఏది వాడతారు అది కూడా వీ హ్యావ్ నో ఐడియా. ఓకే. సో ఇప్పటివరకు చూసింది ఏంటంటే క్లినికల్ ప్రాక్టీస్లో చాలామంది పేషెంట్స్ చెప్పకుండా ఇది అది కలిపి తీసుకుంటారు. కొంతమంది అడుగుతారు తీసుకొచ్చా అని. ఓకే. నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే ది ఆన్సర్ ఇస్ ఎగ్జాక్ట్లీ వీ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. సో ఆ కాంబినేషన్లో రెండు కలిసి పనిచేసి క్యాన్సర్ని చంపేయగలిగితే వీఆర్ అట్ అన్ అడ్వాంటేజ్. అలా కాకుండా ఒకదానికొకటి అగేన్స్ట్గా కనుక పనిచేస్తే, ఎందుకంటే ఇట్స్ అల్టిమేట్లీ ఏ కెమికల్ కంకాక్షన్. సో రెండు కలిపి ఒక కెమికల్ రియాక్షన్ అవుతుంది బాడీలోకి వెళ్ళాక. ఆ రియాక్షన్ క్యాన్సర్ని చంపేస్తే మనకు ఫేవరబుల్గా ఉంటుంది. ఓకే. ఆ రియాక్షన్లో ఒకవేళ రెండు న్యూట్రలైజ్ అయిపోయినాయి అనుకోండి మెడిసిన్స్, అది పనిచేయదు ఇది పనిచేయదు అప్పుడు. సో వాట్ ఐ టెల్ ఇస్ అలోపతిక్ మెడిసిన్ అనేది ప్రస్తుతానికి తీసుకోండి, దాని మీద మనకు రిజల్ట్స్ రావట్లేదు, ఆర్ 2-3 లైన్స్ మనం ట్రై చేసాము డిఫరెంట్ టైప్స్, దాంతో రిజల్ట్స్ రావట్లేదు, దెన్ యూఆర్ ఫ్రీ టు చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. సో దట్ ఈస్ హౌ ఐ టెల్ మై పేషెంట్స్. ఎందుకు అంటే వీ రియలీ డోంట్ నో వాట్ ఈస్ అంటే వి పీపుల్ ఆఫ్ సైన్స్. సో వీ షుడ్ హ్యావ్ ఎవిడెన్స్ దట్ ఇట్ హ్యాస్ వర్క్డ్ ప్రీవియస్లీ, అండ్ వీ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ వీ కెన్ యూజ్ ఇట్ అగైన్. సో అది ఆయుర్వేదంలో ప్రస్తుతానికి లేదు. ఓకే. సో రెండు ఇంపార్టెంట్ కాబట్టి అప్పుడు వెరీ ఇంపార్టెంట్. సో అందుకని ఎవిడెన్స్ లేకుండా మనము మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓకే. సో క్లినికల్ ట్రయల్స్ అంటున్నారు కదా, సో ఆ స్టేజ్లో మెడిసిన్ ఉన్నప్పుడు అంటే ఏం చేస్తారు అసలు క్లినికల్ ట్రయల్స్లో? సో ఫస్ట్ క్లినికల్ ట్రయల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మెకానిజం. ఇప్పుడు షుగర్ తగ్గించాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో ఎట్లా తగ్గించాలి, దానిలో ఇప్పుడు మనకి ఇన్సులిన్ అవసరము. సో ఇన్సులిన్ ఎక్కడి నుంచి మనం డిరైవ్ చేసుకోవచ్చు. సో అది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ నుంచి ఫస్ట్ డ్రగ్ని ఐడెంటిఫై చేయడము, కెమికల్ని ఐడెంటిఫై చేయడము. ఫస్ట్ ఇనీషియల్గా మనం కొంత క్రూరత్వంతో వి ట్రై టు ఆన్ యానిమల్స్. సో యానిమల్స్లో రియాక్షన్స్ చూస్తాం ఎట్లా ఉంది అనేది. సో డోస్ ఎంత ఉంది, ఎంతతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనేది. దెన్ దే స్లోలీ బ్రింగ్ ఇట్ ఆన్ టు హ్యూమన్స్. సో హ్యూమన్స్లో ఇనీషియల్గా phase 1, phase 2 స్లోగా కొంతమంది మీద ప్రయోగం చేస్తూ ఉంటారు. డోస్ పెంచుకొని చూడడము, ఏ డోస్లో ఎఫెక్ట్ వస్తుంది. ఓకే. అక్కడ నుంచి phase 3 అంటే లార్జ్ స్కేల్ పీపుల్ మీద. దట్ అగైన్ షోస్ రీప్రొడ్యూసిబిలిటీ ఇన్ ది రిజల్ట్స్. ఓకే. ఓకే. సో నిజంగా ఈ మందు ఇంతమందిలో బాగా పనిచేసింది, సో ఇట్ ఈస్ నౌ ఫిట్ టు బి యూజ్డ్ ఇన్ ది సొసైటీ అని చెప్పి మనకి రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి. ఓకే. మనకి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అని, యూఎస్కి యూఎస్ఎఫ్డిఏ అని. సో వీళ్ళందరూ మనకి అప్రూవల్స్ ఇస్తారు బేస్డ్ ఆన్ ది డేటా ప్రొడ్యూస్డ్ బై ది రీసెర్చర్స్ ఆర్ ద ఫార్మా కంపెనీస్. ఓకే. సో దట్ ఈస్ హౌ సైంటిఫికలీ వీ ప్రూవ్ దట్ ఈ పర్టికులర్ కండిషన్లో ఈ మందు వాడితే ఈ రిజల్ట్ వస్తుంది అనేది. సో రిప్రొడ్యూసిబిలిటీ ఆల్రెడీ మనకి ఎవిడెన్స్ ఉంటుంది. ఓకే. సో ఏ మంది అయినా కూడా ఎవిడెన్స్ ఉన్నవే వాడాలి. రైట్. సో అనిమల్స్ మీద అయితే డెఫినెట్లీ టెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ పేషెంట్స్ మీద టెస్ట్ చేస్తారా లేదా మధ్యలో ఇంకేదైనా? నార్మల్ హ్యూమన్స్ మీద టెస్ట్ చేస్తారు, దట్ ఫిజియలాజికల్ ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది. అంటే నార్మల్ హ్యూమన్స్ ఎవరు మళ్ళీ? అంటే అట్లా కాదు. ఇప్పుడు నార్మల్ హ్యూమన్ అంటే క్లినికల్ ట్రయల్లో పార్టిసిపేట్ చేయడానికి విల్లింగ్నెస్తో కొంతమంది ఉంటారనమాట. వీ టేక్ ఏ కన్సెంట్. ఓకే. సో వాళ్ళలో టెస్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు బీపీ పడిపోతుందా లేదా ఫర్ ఎగ్జాంపుల్ చూడడానికి ఐ నీడ్ నాట్ బీ ఏ హైపర్టెన్సివ్. మామూలుగా ఇచ్చి నా బీపీ తగ్గుతున్నా కూడా సో బీపీ మందు పనిచేస్తున్నట్టే. ఓకే. ఓకే. సో దట్ ఇస్ అవర్ ట్రయల్ ఇస్ ఇనిషియల్లీ డన్. రైట్. సో ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయని అన్నారు కదా, సో బ్రెస్ట్ క్యాన్సర్కి మేజర్ రీజన్స్ ఏముంటాయి సార్? బ్రెస్ట్ క్యాన్సర్ అగైన్ చాలామందికి ఒబేసిటీకి రిలేషన్ చెప్తున్నారు ఇప్పుడు. ది ఎవిడెన్స్ సేస్ దట్ లాట్ ఆఫ్ సేమ్ థింగ్ అగైన్ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్, ఒబేసిటీ, సో దట్ ఈస్ బీయింగ్ ది కాజ్ అని చెప్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ రియలీ డోంట్ సీ other reasons. So the other reason which I can fathom is lot of women are now choosing career paths and marrying late. సో చాలామంది పిల్లలే కనాలనుకోకపోవచ్చు. అండ్ వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ నాట్ బ్రెస్ట్ ఫీడింగ్.
సో బ్రెస్ట్ ఫీడింగ్ చేయని వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, వై ఇస్ ఇట్ దట్? I'm not sure of the thing, but that's a observation basically. So that has been the observation. Maybe that is one of the causes these days when more women are choosing maybe not to have children because of their career or whatever it is. We really don't know why the incidence is high. The incidence has been high. As I told, breast cancer is the number one detected cancer in the country and the city. ఓకే ఓకే. అండ్ ఆల్సో సార్, సో క్యాన్సర్ గురించి అంటే ఏ ఫీల్డ్లో అయినా డార్క్ సైడ్ ఉంటుంది. సో ఆంకాలజీలో డార్క్ సైడ్ అంటే మీరు ఏదైనా మీ అబ్జర్వేషన్లో, మీ ఎక్స్పీరియన్స్లో వాట్ హ్యావ్ యూ నోటిస్డ్? I don't say dark side, but before I joined oncology, so many doctors, including my parents, warned me that cancer is such a disease where despite the best effort, results rakapochu. So you have to live with the disappointment. Maybe ఒక కార్డియాలజిస్ట్ లాగా స్టెంట్ వేసి పేషెంట్ చక్కగా అయిపోతూ అంత గ్రాటిఫైయింగ్ రిజల్ట్స్ ఉండవేమో అని భయపెట్టారు. క్యూర్ అయిపోయింది, వాళ్ళు సెట్ అయిపోయారని అనుకోలేదు. కరెక్ట్. సో సెట్ అయిపోయారు అనుకోరేమో, అంటే డిస్పైట్ ఆల్ ది ఎఫర్ట్ పేషెంట్స్ ఇంకా సఫర్ అవుతుంటే మేబీ యూ విల్ ఫీల్ డౌన్. ఇదేంటిది అంటే వి డూయింగ్ ఎవ్రీథింగ్ బట్ స్టిల్ సమ్ టైమ్స్ క్యాన్సర్ ఇస్ నాట్ గెటింగ్ క్యూర్డ్ అని. బట్ దట్స్ ద ఛాలెంజ్. సో దట్స్ ది, అంటే అది డార్క్గా తీసుకుంటే డార్క్, లేదు ఛాలెంజ్గా తీసుకుంటే యూ వోంట్ ఫీల్ so bad about it, and you will not think that way. Even those people need care, so you're there to take care of them. So that's how I see it. I mean, dark side అంటే యూజువలీ క్యాన్సర్కి కూడా మెడికేషన్ ఉంది. ఫార్మసిటికల్ కంపెనీస్ ఏంటంటే వాటిని రిలీజ్ చేయరు, దే మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అన్నట్టుగా ద సమ్ కాన్స్పిరసీ అరౌండ్ దిస్. Absolutely no. అంటే see, they'll make more money if they release it. You have to understand that they make more money by releasing it. హోల్డ్ చేస్తే ఎవరికి వస్తుంది లాభం? నాకు తెలిసి అయితే మరి ఐ డోంట్ అండర్స్టాండ్ దట్. ఓకే. బికాస్ పీపుల్ నీడ్ లాట్ ఆఫ్ న్యూ డ్రగ్స్ విచ్ మేబీ ఇఫ్ ఇట్ కెన్ క్యూర్ మచ్ మోర్ దెన్ ద ఎగ్జిస్టింగ్ డ్రగ్స్. సో దాన్ని తొక్కిపెట్టడం వల్ల వాళ్ళకి ఏం రాదు. యాక్చువల్లీ రిలీజ్ చేస్తేనే ఇంకా దే ఎర్న్ మోర్. ఈవెన్ బట్ అయిపోతుంది కదా, క్యూర్ అయిపోతుంది కదా, దాని తర్వాత యూ విల్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కదా. సో దట్ క్యాన్ బీ అప్లైడ్ టు మేబీ రీసెర్చ్ ఎందుకు ఎక్కువ ట్రీట్మెంట్ మీద ఉంది అండ్ నాట్ on prevention. So why people are focusing on treatment and not on prevention? Yes, maybe answers దొరకట్లేదు అనుకోవచ్చు. మేబీ మీరు చెప్పిన కాన్స్పిరసీ థియరీ ఆ పక్క అప్లై చేయొచ్చు తప్ప ఈ పక్క డ్రగ్ విత్హోల్డ్ చేయడం వల్ల ఏ ఫార్మా కంపెనీకి ఏం లాభం లేదు. రైట్. దే మేక్ మోర్ ప్రాఫిట్స్ ఇఫ్ దే గెట్ ఎ గుడ్ డ్రగ్ అండ్ సెల్ ఇట్. ఓకే. సో మీ ఎక్స్పీరియన్స్లో మీరు విన్న మేజర్ మిత్స్ అబౌట్ క్యాన్సర్ ఏంటి సార్? లాట్ ఆఫ్ మిత్స్ ఉన్నాయి. వన్ ఇస్ కట్ చేస్తే క్యాన్సర్ పెరుగుతుందని. సో దట్స్ దేర్ ఆల్ నాట్ సో ట్రూ. ఓకే. సో ఐ థాట్ ఇట్ వాజ్ అంటే పాతకాలంలో మిత్ అని. ఎందుకు అంటే పాతకాలంలో ఇంతకుముందు ఓన్లీ సర్జరీ చేసి వదిలేసేవాళ్ళు. ఈ కీమోథెరపీలు, రేడియోథెరపీలు అంతగా పాపులర్ కాదు అప్పుడు. సో రికరెన్స్ వచ్చినప్పుడు మేబీ అది సర్జరీ చేయించడం వల్ల ట్రిగర్ అయిందేమో, సర్జరీ చేయకపోతే అది ట్రిగర్ అయ్యేది కాదేమో అనుకునేవారేమో అని అనిపించింది నాకు. రైట్. దట్స్ ది లాజిక్ బిహైండ్ దట్ మిత్ అని అనిపించింది. సో అది ఇప్పటికి లేదంటారా? లేదు. రెండోది ద బిగ్గెస్ట్ మిత్ ఇస్ ద షుగర్ మిత్. షుగర్ తింటే క్యాన్సర్ సెల్స్ పెరిగిపోతాయి. సో అగైన్ ఐ కీప్ టెల్లింగ్ ఆల్ మై పేషెంట్స్ దట్ క్యాన్సర్ని మనం కీమోథెరపీ ఇచ్చి చంపేస్తున్నాము. యువర్ బాడీ నీడ్ షుగర్. ఓకే. మీరు షుగర్ తీసుకోకపోతే బాడీ విల్ కన్వర్ట్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్, ఫస్ట్ ఫ్యాట్, తర్వాత మజిల్స్ అన్నీ కూడా గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసుకొని తినేస్తుంది బాడీ. సో అప్పుడు యూల్ దో క్యాన్సర్ తగ్గినా కూడా మీరంతా వెయిట్ లాస్ అయిపోయి, ఇమాషియేట్ అయిపోయి, చాలా బక్క చిక్కిపోయి అలా ఉంటారు, వీక్ అయిపోతారు. సో డోంట్ అసలు షుగర్ తీసుకోవద్దని చెప్పట్లేదు. మితంగా తినండి. ఎంత క్యాలరీస్ మేర మనకు డయట్లో ప్రిస్క్రైబ్ చేస్తామో అంత మేర తినండి. And avoid high glycemic index foods, like that is a general rule for everyone. So overweight kakudanna. So all the whites you have to avoid white sugar and direct white rice. So all of those you have to avoid. That is a rule for everyone, not only cancer patients. And on the contrary, cancer patients also need normal diet like millets gaani, quinoa gaani. They all need glucose because బాడీ నీడ్స్ గ్లూకోజ్. అంటే బాడీ ట్రాన్సాక్ట్స్ ఎనర్జీ త్రూ గ్లూకోజ్. It doesn't process fats and proteins, especially the brain. It definitely needs glucose.
సో క్యాన్సర్కి ఇవ్వం కదా అని చెప్పి ఇప్పుడు మీకు ఇష్టం లేని వాళ్ళు ఇంటికి వచ్చారు వాళ్ళకి పెట్టక మీరు తినక అలా ఉంటుందన్నమాట. సో క్యాన్సర్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్ ఇన్ అ డిఫరెంట్ వే, ఓకే, not by holding glucose. Saying that, there are studies which have shown that chemo తీసుకుంటూ intermittent fasting చేస్తే the cancer cell death rate is a bit more compared to having a 3-course meal or a 3-meal day. So అట్లా కొన్ని స్టడీస్ ఉన్నాయి. సో yes, restrict glucose, but don't avoid it completely. Restrict white glucose or all the white sugars which are high glycemic index. Have less glycemic index sugars and have whatever your calorie requirement is. You can't starve your body, and starving will not do anything to the cancer, rather it will weaken the person. ఓకే ఓకే. సో వన్స్ వాళ్ళు సర్జరీ అయిపోయిన తర్వాత లేదంటే కీమోథెరపీ అయిపోయిన తర్వాత వాళ్ళకంటూ ఒక డైట్ ప్లాన్ కావాలి కదా, సో అది కూడా మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారా యూజువల్లీ? Definitely. ఓకే. సో యూజువల్లీ వాళ్ళ డైట్ ప్లాన్లో ఏముంటాయి సార్? Right now, I suggest more of proteins again, less carbs, low glycemic index carbs, more of proteins and nuts. So all the antioxidant, anti-inflammatory diet laga ఎక్కువగా ఉంటుంది. I suggest going against non-vegetarian in most of the cases, except especially red meat అవి అవాయిడ్ చేయమని చెప్తాము. బికాస్ బాడీ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు డైజెస్ట్ నాన్ వెజ్. వెజ్ అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది, క్యాలరీస్ ఈజీగా వస్తాయి. సో నౌ వీ డోంట్ వాంట్ దెమ్ టు గెట్ టైర్డ్ డైజెస్టింగ్ వాట్ దే ఆర్ హ్యావింగ్. సో వీ సజెస్ట్ సింపుల్ ఫుడ్స్, simple vegetarian based and somewhat complementing it with some protein. Okay. At least 1 gram per kg of protein ఉండేలాగా we plan the diet. ఓకే ఓకే. సో కీమోథెరపీ వల్ల ఏదైతే క్యాన్సర్ సెల్స్ డిస్ట్రాయ్ అయిపోతాయో, డెత్ ఉంటుందో వాటికి, బట్ బిఫోర్ దట్ కూడా వాటి నుండి వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయని అంటారు కదా, సో ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ని కూడా డీల్ చేసేలాగా ఉండాలి కదా బాడీ. Exactly. So that's why we are preparing them for proteins diet అంతా. క్యాన్సర్ సెల్స్ చనిపోవడం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. క్యాన్సర్స్ యాక్చువల్లీ కీమోతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి తప్ప. కీమోతో సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి సార్? కీమోతో సైడ్ ఎఫెక్ట్స్ మేజర్గా వామిటింగ్ సెన్సేషన్, తర్వాత ఫుడ్ తినాలనిపించకపోవడము, తిన్న టేస్ట్ సరిగా అనిపించకపోవడము, అదే టేస్ట్ మొత్తం పోవడము, హెయిర్ లాస్ అండ్ కాన్స్టిపేషన్ కానీ, డయేరియా కానీ, జనరలైజ్ వీక్నెస్, ఇమ్యూనోసప్రెషన్ అంటే మన రోగనిరోధక శక్తి తగ్గి తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం. బట్ ఆల్ ఆర్ రివర్సిబుల్. కీమో తీసుకున్నంతసేపు ఉంటాయి, వన్స్ వి స్టాప్ ది ట్రీట్మెంట్ అంతా. బట్ దాని ఎఫెక్ట్స్ అంటే కొన్ని డేస్ వరకు కొన్ని మంత్స్ వరకు ఉండదు అంతేనా? డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. కొంతమందికి స్విచ్ ఆఫ్ చేసినట్టు ఇమీడియట్గా ది బికమ్ నార్మల్, కొంతమందికి ఒక 1-2 months పట్టచ్చు రికవర్ అవడానికి. సో అగైన్ పర్సన్ టు పర్సన్. ఓకే. సో ఎవరిలో ఆల్రెడీ క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో, ఎప్పుడు ట్రిగర్ అవుతాయో తెలియని పరిస్థితి కాబట్టి, సో ఎవరికైనా సరే మీరు సజెస్ట్ చేసే వాట్ ఆర్ దోస్ టాప్ థింగ్స్ లైఫ్ స్టైల్లో కానీ, ఫుడ్లో కానీ? Lifestyle and food, as we discussed, low glycemic index and exercise. So మనము how healthy we are అనేది 2 things decide చేస్తాయి, diet we have and the physical activity. So physical activity is extremely important and the muscle mass is extremely important to control your sugar, all that. So have build more muscle, do resistance training. అంటే కార్డియో ఎంత ఇంపార్టెంట్, రెసిస్టెన్స్ ట్రైనింగ్ మజిల్స్కి కూడా అంతే ఇంపార్టెంట్. సో మజిల్ హెల్త్ విల్ డిటర్మిన్ ది ఓవరాల్ హెల్త్ నౌ. సో షుగర్ కంట్రోల్ అవ్వాలన్నా చాలామందికి ఇన్సులిన్ ఇచ్చిన షుగర్ కంట్రోల్ కాదు. సో ఇట్స్ ఆల్ డిపెండెంట్ ఆన్ దర్ మజిల్ మాస్. రైట్. సో ఇన్సులిన్ ఇస్తే అది మజిల్స్ బాగా ఉన్న వాళ్ళకి ఇమీడియట్ యాక్షన్ అనేది బాగుంటుంది యాక్చువల్లీ. సో ఆర్ మజిల్ మాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 2, ద గట్ బ్యాక్టీరియా. సో మనకి పెరుగు లాంటి ఫుడ్స్ తీసుకున్నాం అనుకోండి, so it will have a healthy effect on the gut bacteria. Okay. So again refined sugars, again they affect the gut bacteria in a different way. So good protein, good fiber, good exercise, and కొన్ని fermented foods like curd every day. I think that balanced cocktail is what keeps us going, is what I advise people. Right, sir. Thank you so much, and we got a better understanding about oncology and how to be treated. Thank you so much, sir. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.